కాలనీ ఖమ్మంలో గత 13 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము. మాకు అక్కడ భూమి ఉంది. శ్రీ వాసిరెడ్డి శ్రీనివాసు, కోన గోవిందరావు, తమ్మరపు లక్ష్మణ్ అనేట ఆయన, ఎస్కే నాగుల్ మీరు అనేట ఆయన తీసుకొని వచ్చిండ్రు. మేము మా డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకుపోయినాం. తీసుకుపోతే అవి చూసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. తల కూడా పగిలింది. నేను హాస్పిటల్కి కూడా వెళ్ళిన. హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. నాకు 2 నెలల పాప ఉంది అన్న దండం పెడతా అన్న కూడా వదలలేదు. మస్తు కొట్టిండ్రు. మా చెల్లెని కూడా జుట్టు పట్టుకొని కొడితే ఆంటీ వాళ్ళు వచ్చి ఆపారు. కొట్టి ఫోన్స్ లాక్కొని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి మస్తు గలీజ్ చేసిండ్రు. చేస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళే తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకొని పోయిండు. ఫోన్ కూడా తీసుకొని పోయిండు. ఫోన్ ఐఎంఓ నెంబర్ ఉంది, మీరే దాన్ని కనిపెట్టండి. తీసుకొని పోయిండ్రు. మాకు ఆర్డర్ కూడా వచ్చినాయి. వచ్చిన ఆర్డర్ కూడా తీసుకొని వెళ్ళాం. వాసిరెడ్డి శ్రీనివాస్ వచ్చిండు, తమ్మరపు లక్ష్మణ్ వచ్చిండు, నాగుల్ మీరా అనేట ఆయనని వాళ్ళు అక్కడ ఉండి ఇటు పంపించిండ్రు. నాగుల్ మీరా సిపిఎం నాయకుడు. ఆయన చెప్తాడు నేను సిపిఎం నాయకుడిని. ఐద్వా రమ్య అంట, ఆమె కూడా వచ్చింది. వచ్చి గొడవ చేసింది. మా దగ్గర వాళ్ళు వచ్చినట్టు కూడా ఉన్నాయి. అందుకే ఫోన్ లాక్కున్నారు. మస్తు కొట్టిండ్రు. అందరు చూస్తుంటేనే కొట్టిండ్రు. నైట్ ఇంటి మీదకి వచ్చి రాళ్ళు కూడా వేసిండ్రు. నైట్ 12 ఇంత వర్షంలో కూడా ఒక 100 మందిని తీసుకొని వచ్చిండ్రు. నాగుల్ మీరాని కొట్టడానికి వచ్చిండు. చెయ్యి పట్టుకొని తమ్మరపు లక్ష్మణ్ చెయ్యి పట్టుకొని లాగిండు. ఈ కారు ఎక్కువ, నేను ఇంటికాడ దింపుతాను, చెయ్యి పట్టుకొని కారులోకి లాగుతుంటే నేను ఉరుక్కుంటూ వెళ్ళిపోయినన్నా. నా దగ్గర నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. 2 నెలల పాప ఉంది. మా చెల్లెని ఒకవైపు 10 మంది గుంజుకొని పోతాండ్రు. మాకు రక్షణ కల్పించాలన్న మీరే. మా దగ్గర వచ్చినవి కూడా ఉన్నాయి. మాకు ఆర్డర్లు మొన్న 10 రోజుల క్రితం వచ్చిన ఆర్డర్లు ఉన్నా పోలీసు వాళ్ళు మమ్మల్ని మీ ఫోన్లు వీడియోలు తీస్తారు, మిమ్మల్ని పట్టుకొని రమ్మన్నారని అని చెప్పి తీసుకొని వెళ్ళిండు. లీగల్గా అన్నీ మాకే ఉన్నాయి. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. స్టేషన్కి ఫోన్ చేసి 4 సార్లు చేస్తే వస్తే వాళ్ళే ఫోన్ వచ్చిన కానిస్టేబుల్కి చెప్పి పంపించేసిండ్రు. 1.5 గంట తర్వాత వచ్చిండ్రు. మేము మాకు నిన్న మా మీద దౌర్జన్యం చేసిన వాళ్ళందరి మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. వాళ్ళు రోజు మా ఇంటి మీదకి వస్తాండ్రు. ఇంత ముందు ఒక 2 నెలల క్రితం పెట్టినాం. మళ్ళీ వాళ్ళే వచ్చిండ్రు కొత్తలోనే యాడ్ చేసుకొని. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మాకు అన్ని అధికారికంగానే ఉన్నాం. కోర్టు నుంచి మాకు వచ్చిన ఆర్డర్స్ కూడా ఉన్నాయి. మమ్మల్ని చూపించినాం అని చెప్పి 30-40 మంది ఆడోళ్ళు మాస్కులు కట్టుకొని వచ్చి మేము ల్యాండ్లోకి ఇట్లా ఎంటర్ అవుతానేమో మళ్ళీ గుంజి పక్కకి లాగి మా ఫోన్స్ లాక్కొని, ఈ మీరా అనే ఈయన వచ్చి ఈయననే వీళ్ళు ఆడోళ్ళందరూ పక్కన ఉంటే ఈయన కొట్టాడు. ఈయన చుట్టూ పట్టుకొని కొట్టి ఫోన్స్ లాక్కొని స్టేషన్ వాళ్ళు నన్ను నీ ఫోన్ తీసుకురమ్మన్నారు. ఫోన్ తీసుకొని వెళ్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళాడు. కోట్ల నాగేశ్వరరావు గారు కూడా డాక్యుమెంట్స్ చూపించమన్నారు. ఆ సార్ కూడా వచ్చారు. డాక్యుమెంట్స్ మేము లీగల్గా ఉన్నాం సార్ అని చూపించాము. చూపిస్తే చూసి ఇది కోర్టులో నడుస్తుంది, 2 రావద్దు అని అన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన మేము ల్యాండ్ మీదకి వెళ్ళి ఆపుతుంటే మాకే ఉన్నాయి ఆర్డర్స్, మీరే దౌర్జన్యంగా వస్తున్నారు అని చెప్పి ఆడోళ్ళకి మమ్మల్ని గుంజిపించి కొట్టిపించారు. ఆయన కొట్టిండు. మాకు ఈ దౌర్జన్యం నాకు రక్షణ కల్పించండి. జరగండి. పట్టపగలు మహిళల మీద దాడి చేస్తుంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అలాంటి మూర్ఖులని అసలు అరెస్ట్ చేయాలి. ఈ పని చేయాలని మీ మంత్రులను కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను సిపిఎం నాయకుడిని చెప్పుకుంటుండు అన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మహిళలపై కాదన్నా సిపిఎం కమ్యూనిస్ట్ దాడులు చేసేది. మహిళలకు రక్షణ కోసానికి, మహిళలకు అండగా ఉండాలి కమ్యూనిస్టులు అంటే. కానీ ఏమి తెలియకుండా మహిళలను తీసుకుపోయి ఒక మహిళల మీద నువ్వు దాడి చేసి చెప్పుకుంటేసినవంటే అసలు నేను నీ పేరు తలుచుకుంటేనే చాలా సిగ్గుసేటుగా ఉంది. నువ్వు నాయకుడు అని చెప్పుకోవడం కూడా వేస్ట్. ఎందుకు చెప్పుకుంటున్నావు? సిపిఎం లక్షణాలు ఏం నేర్పిందా? మీ జిల్లా మీ రాష్ట్ర నాయకులను కూడా అడుగుతావు. ఒక మహిళలు కొట్టే హక్కుని ఎవరిచ్చిండు? నువ్వు ఏ విధంగా మహిళల మీద దాడి చేసినావు? ఇది చాలా కండిషన్. ఇది మీద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందనుక మా మహిళా సంఘాల నిద్రపోవు. దీని మీద చాలా ఖండిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ బీసీ మహిళా మరియు మైనార్టీ ముస్లిం సంఘాలు మొత్తం కలిపి ఇప్పుడు జరిగిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల కోసం మా ప్రజా సంఘాలన్నీ కూడా ఏకకంఠంగా ముక్తకంఠంగా వీటిపై పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అటవిక ప్రపంచంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఖమ్మంలో నడిబొడ్డున మన ఖమ్మం జిల్లా నుంచి 3 శాఖల మంత్రులు ఉన్నారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ ఖమ్మం జిల్లాలో. ఈ జిల్లాలో ఇలాంటి భూమాఫియా భూదందాలు జరుగుతున్నాయంటే సిగ్గుచేటైన విషయం. వీరికి పూర్తి మహిళలైంది ఎవరు వారికి ఆదరణ లేని మగ దిక్కు లేని వాళ్ళు వాళ్ళ ఇళ్లపైన అర్ధరాత్రులు దాడి చేస్తున్నారు.
రెండోది ఎవరు ఎప్పుడు వచ్చిపోతారో ఎప్పుడు కొడతారో తెలవని పరిస్థితుల్లో వాళ్ళు పసిపిల్లలు వేసుకొని ఉంటున్నారు ఆ ఇంట్లో. వాళ్ళకి పూర్తిగా అధికారికంగా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అండర్ ది కోర్టు కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి. కోర్టు దిక్కాణ కింద కంపల్సరీ కేసు సుమోటోగా తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఖమ్మం సిపి గారికి ఆర్డర్. వ్యతిరేకంగా ఉన్నటువంటి మంత్రి గారు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గంలో కూడా ఒక బీసీ మహిళలపై వాళ్ళ దాడులు దౌర్జన్యాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఒకవైపు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు ఎవరు జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా న్యాయస్థానాలు చెప్తున్నప్పుడు ఇవాళ కొంతమంది దౌర్జన్యంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేయటం అది చట్టవిరుద్ధం. కాబట్టి ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు అయినటువంటి సిపి గారు, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చొరవ తీసుకొని హైకోర్టు ఆర్డర్లు ఉన్నప్పుడు ఎవరు ప్రవేశించకూడదు, ఎటువంటి నిర్మాణం చేయకూడదని ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎవరైతే కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీకు ఏదైనా ఆర్డర్లు ఉంటే పూర్తి కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మీరు ప్రభుత్వమే మీకు అప్పచెప్తుంది. కానీ ఇవాళ దౌర్జన్యం చేయటం, దాడులు చేయటం, మహిళల్ని అవమానించడం, కించపరచడం చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ సిపి గారి మీద, కలెక్టర్ గారి మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు, సిపి గారు దీని మీద స్పందించాలి. ఇట్లాంటి దౌర్జన్యాలు, దాడులు ఇవాళ మరీ పునరావృతం కాకుండా గౌరవ మంత్రి గారు, ఇక్కడ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. బైటి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు నేను అవినీతికి వ్యతిరేకం, నేను ఇట్లాంటి దాడులు వ్యతిరేకం అని చెప్పేసి గౌరవ మంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళల మీద పట్టపగులు వందలాది మంది తీసుకెళ్లి రాజకీయ నాయకులు అని చెప్పి వాళ్ళ దౌర్జన్యం చేయటం, దాడులు చేయటాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇప్పటికైనా మానుకోవాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి దాడులు మంచిది కాదు. కాబట్టి ఎవరైతే బాధ్యులైన వాళ్ళందరి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇవాళ సిపి గారు ఏదో కొంతమంది మీదనే ఆ రోజు మొన్న గతంలో కూడా ఇది రిపీట్ అవుతూ ఉంది. ఇది తక్షణమే స్పందించాలని చెప్పి వారి మీద చర్యలు తీసుకోవాలని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద న్యాయస్థానం కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలని చెప్పి ఇవాళ సుమోటోగా మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్లు కూడా ఆశ్రయిస్తాం. ఎవరైతే ఆ మహిళల్ని అవమానించిన వాళ్ళ మీద, కించపరిచిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకునే వరకు మేము ప్రజా సంఘాలకు వాళ్ళకి మద్దతు ఇస్తాం. సంపూర్ణంగా వారి వెనుక ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఆడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ విగ్రహాలు చేసే ప్రయత్నం చేశారు. చాలా దారుణం. దీన్ని మా ప్రజా సంఘాలుగా పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ రియల్టర్ మాఫియాని అరికట్టాలి. అరికట్టకపోతే మా ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఖమ్మంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఇక్కడ తాండవ వెళ్ళినట్టుగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు, ప్రభుత్వము దీని మీద వెంటనే స్పందించి బాధితులకి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.